గవర్నమెంట్ లో, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో, ప్రతి గవర్నమెంట్ లో కూడా నాకు సెక్యూరిటీ ఇస్తా వచ్చారు. ఇప్పుడు ఈయనకు ఇంకా ఈ మధ్య ఈయన వల్లనే నాకు శత్రు పెరిగితే తర్వాత ఈయనే ఇప్పుడు గన్మెన్ తీసేసి నేను కూడా మీకు మార్నింగ్ కానీ ఇప్పుడు కానీ మీ ద్వారా చెప్పేది ఏంటంటే బీటెక్ రవి ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన ప్రాణానికి నాది బాధ్యత అని జగన్మోహన్ రెడ్డి చెప్పమన్నా. సెక్యూరిటీ వద్దు, ఎందుకంటే నాకు వేరే ప్రత్యర్థులు ఎవరు లేరు, నాకు వ్యక్తిగత శత్రువులే లేరు, నాకు ఉండేదంతా రాజకీయ ప్రత్యర్థులే, అది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకో, బీటెక్ రవి ప్రాణాలకు నాది బాధ్యత అని ఆయన చెప్తే ఓకే, ఇంకా మనం ఏదన్నా కానీ ఆయన బాధ్యత తీసుకుంటాడని మనం వదిలేయచ్చు. మీరు మీరు మరీ మీరు మరీ ఎక్కువ ఆశపడుతున్నారేమో రవి గారు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయినే చంపేసినారు కదా అక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పినంత మాత్రాన మీకు సేఫ్టీ ఉంటుందని ఎలా అనుకుంటున్నారు మీరు? అంటే అది తెలుసునా, కానీ ఆయన ఆ సందర్భంగా మా ఊర్లో ఇతను టీడీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్నాడు, అతని వల్ల నాకు ఎలాంటి ఇది లేదని చెప్తే కొంతలో కొంత నయం కదా. అతని చూసి వేరే వాళ్ళు అతని మెప్పు పొందేదానికి కొందరు చేసేవాళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ మీరు అనేది కరెక్టేలే, వాళ్ళకు బాత్రూమ్ లోనే వేసేసినారు కాబట్టి మనకి ఎన్ని వర్తించవు అని అంటారు. కనీసం కొంతలో ఆయనన్న స్టేట్మెంట్ ఇస్తే ఏదన్నా జరిగితే ఆయనన్న బాధ్యత వహిస్తాడు కదా అని. అసలు ఏంటి అంటే మీకు అలాంటి అనుమానం ఎందుకు ఉందా? అసలు అనుమానం ఉందా? అలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనపడుతున్నాయా? 100% ఉంది నా అనుమానం. ఎందుకంటే మీకు 2 వీక్స్ బ్యాక్ ఎక్కడైనా కానీ మనము ఏదన్నా మీకు ఒకటి చిన్న ఉదాహరణ చిన్న కప్పది రాముడి స్టోరీ తెలుసా? కప్ప అక్కడ ఉంటే సముద్ర పోటున రాముడు బాణం అక్కడ పెట్టి పోతాడు. ఆ బాణము కప్పకు గుచ్చుకుంటే వచ్చేటప్పుడు నీకు ఇంత బాధపడతా అంటే నువ్వు నాకు చెప్పొచ్చు కదా అని రాముడు అడిగితే, కష్టం వచ్చే ఏదన్నా రాముడికి చెప్పుకుంటాము, ఆ రాముడే కష్టం కలిగిస్తే ఇంకెవరితో చెప్పుకోవాలా అంటది ఆ కప్ప. అట్లా మాకేదైనా సమస్య గాని పలానాలతో థ్రెట్ పలానాల సమస్య ఉందంటే పోలీసు వాళ్ళ దగ్గరికి పోతాం. పోలీసు వాళ్ళని కిడ్నాప్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తా అంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలో నాకు థ్రెట్ లేదని నేను ఎట్టనుకోవాలన్నా. ప్యూర్లీ పోలీసులు కిడ్నాప్ చేసి 2.5 hours ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. ఏమంటే ఆ రోజు మీ మీడియాలో కిడ్నాప్ అని రావడము, మా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ నన్ను ఎక్కడ సీక్రెట్ ప్లేస్ లో పెట్టారో అక్కడ కేసు చేసి ఇంకా విధి లేని పరిస్థితుల్లో అప్పటికప్పుడు ఏదో ఒల్లూరు స్టేషన్ లో కేసు పాత ఉంటే తీసుకొచ్చి అది ఆయన చేశారు. అవి కాకుండా ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద మాకు అనుమానం ఉంది ఏమంటే, మీకు ఇప్పుడు